జగిత్యాల జిల్లా కేంద్రంలోని మామిడి మార్కెట్లో రైతులకు కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. తెల్ల కాగితం పేపర్పై అదనంగా 6% మొత్తంగా 10% కమిషన్ రూపంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై అధికారుల తీరును ఎండగట్టారు. ఈ దోపిడీ ఆగకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. మ్యాంగో కార్మికులకు న్యాయం జరగడానికి ఈ విషయాన్ని జరుగుతున్న అన్యాయాన్ని కమిషన్ ఏజెంట్ల ద్వారా అధికారుల ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజే పత్రికల్లో జిల్లా మ్యాంగో మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గారు ప్రకాష్ గారు ఏం చెప్పారంటే, బీపీ అంటే బెంగినపల్లికి కిలో 45 రూపాయల చొప్పున ఉంటున్నామని చెప్పారు. వాస్తవానికి 45 కాదు 35 రూపాయల చొప్పున ఉంటుందని రసీదు ఉంది. రసీదులో 35 రూపాయల చొప్పున రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నట్టు ఈ రసీదే చెప్తుంది. వాళ్ళేమో పేపర్కి మాత్రం 45 రూపాయలు అని చెప్పిళ్ళు. ఇది చాలా అన్యాయము. దానికి ఈ తేడా ఎందుకు వస్తుందో వారే మళ్ళీ చెప్పాలి. ఈ 10 రూపాయలు ఎటు అవుతున్నాయో కూడా చెప్పాలి వాళ్ళే. ఇక్కడనే వాళ్ళు కమిషన్ ఎవరైతే ప్రభుత్వం ద్వారా కమిషన్ ఏజెంట్లుగా లైసెన్స్ తీసుకొని ఎవరైతే ఢిల్లీకి వెళ్ళి వస్తువుల్లో ఎవరైతే ఠేకేదారులు ఉంటారో, కొనుగోలు చేసే యజమానులు అయితే ఉంటారో వాళ్ళ నుండి 35 రూపాయలు వాళ్ళ ద్వారా 35 రూపాయలు కొనుగోలు చేయించి సెక్రటరీ గారు 45 రూపాయలు ఎట్లా చెప్తున్నారో నాకు అది అర్థమవుతలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వచ్చిన వాళ్ళు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు ఇక్కడ కమిషన్ ఏజెంట్లు కలిపి కుమ్మక్కయి సిండికేట్ అయ్యి ధర పెరగకుండా అంటే తూతూ మంత్రంగా ఆ వేలం పాటలో పాల్గొని రూపాయి 2 రూపాయలు పెంచుకుని తూతూ మంత్రంగా వేలం పాటలో పాల్గొని రైతులకు అన్యాయం చేస్తున్నారు. అదే రకంగా ఏం చేస్తున్నారు, కమిషన్ దాదాపు ఎంత ఉండాలి, 4%. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 4% కమిషన్ తీసుకోమని. కాగితాల్లో కరెక్ట్గా చెప్తున్నారు 4% కమిషన్. మళ్ళీ తెల్ల కాగితంలో ఇంకో 6% కమిషన్ పేపర్లో కమిషన్ 4% ఉంటే 10% తీసుకుంటుందని పేపర్లో వచ్చినా కూడా ఎవరు కూడా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ రాలే. నేను జీవారెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు రండి, ఒకసారి ఇక్కడ రైతుల సమస్యలు తెలుసుకోండి, వాస్తవా కాదని మీరు చూడండి. అదే రకంగా మీరు కార్యదర్శిని వెళ్ళండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి, రైతులకు న్యాయం చేయండి. లేకపోతే ఇది మీ మెడ చుట్టుకుంటుంది. రైతుల పక్షపాతి అని చెప్పుకుంటుంది కనుక మాకు కూడా నమ్మకం ఉంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి. అందుకే రైతుల న్యాయం జరిగే విధంగా మీరు చూడండి. ఆ 10% కమిషన్ అనేది అన్యాయం, 4% తీసుకోవాలి. అదేవిధంగా 35 రూపాయలు తీసుకుంటూ మీ అధికారిగా చెప్పేదేమో 45 రూపాయలు. అదే రకంగా ఏమవుతుందంటే హమాలీ కూడా దాదాపు టన్నుకు హమాలీకి 261 రూపాయలు ఇక్కడ 261 రూపాయలు ఇక్కడ ఉంది, కానీ 250 రూపాయలు ఇస్తున్నారు హమాలీ కూడా. అదే రకంగా ఏం చేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుండి మామిడి తోట తీసుకుపోతారు ఈ లేబర్ను. తీసుకుపోతే ఈ లేబర్ ఏం చేస్తున్నారంటే మహిళలను అలాగే పురుషులుగా విడవిడ తీసి పురుషులకేమో 700, మహిళలకేమో 400 రూపాయలు ఇస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఉంటుంది. ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళలైనా పురుషులైనా సమానంగా ఇవ్వాలి. మహిళలకు కూడా ఈ వీళ్ళ స్థాయిలోనే 700 రూపాయలు మహిళలు కూడా ఇస్తే న్యాయం జరిగినట్టయితే వలస కార్మికులు అని చెప్పి వాళ్ళని ఎవరు పట్టించుకోవాలని కూడా అన్యాయము. దీంట్లో పరోక్షంగా అధికార పార్టీ ఉన్నా ప్రతిపక్ష పార్టీ ఉన్నా అందరు నాయకులు వచ్చి ఇక్కడ ఉన్న రైతులకు రైతు కూలీలకు న్యాయం చేసి వలస కార్మికులే కదండి నిర్లక్ష్యం చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ వెనుక ఉంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము ఇష్టపెట్టాం. మేము సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం, సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టి కూడా తీసుకెళ్తాం. మరి రాష్ట్ర నాయకులతో మాట్లాడినాం. దీన్ని పూర్తి స్థాయిలో ఉద్యమం అయ్యేలాగా చూడకండి దయచేసి. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ అందరూ నాయకులు ఇక్కడ జగిత్యాలే ఉన్నారు, వచ్చి మాట్లాడండి, కలండి, ఇలా బాధలు ఏంటో తెలుసుకోండి.